సార్ చెప్పండి సార్. ఏ విషయాన్ని గురించి చెప్పమంటావు తల్లి? సార్ ఒంగోలు విశేషాలైన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. ఒంగోలు మీకు నచ్చిన ప్లేస్ ఏంటి అని మెయిన్ కాన్సెప్ట్ ఇది చెప్పారు. కానీ ఇంకేమైనా మన యూత్కి కానివ్వచ్చు, మన జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యంగా మానవ జీవితంతో సమ్మిళితమైనటువంటిది మొట్టమొదటిది ఆరోగ్యం. ఆరోగ్యం అనేది మానవుడికి ఉంటే ఆనందం ఉంటుంది. ఈ ఆరోగ్యము ఆనందం ఉండడానికి ఏకైక ఇదేందని అంటే ఆహారం. ఆహారం విపరీతంగా తినేసేసి కట్టమైన ఎన్ని పరుగులు తీస్తే ఏం ఉపయోగం ఉంది? ఉపయోగం ఉండదు. తగినటువంటి ఆహారాన్ని అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ ఆహారం తీసుకుని అంటే ఆహారం అంటే అన్నం, తక్కువ కూర తీసుకుంటున్నారు. ఎక్కువ కూర తీసుకొని తక్కువ అన్నం తినాలి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కట్టమైన ఈ పరుగులు తీయాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ పరుగులు ఇలా తీయడం వల్ల ఏమవుతుందని అంటే మోకాళ్ళ నొప్పులు వచ్చేసేస్తాయి, అనారోగ్యం కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఉండే జనాలు ఒకరికొకరు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఆరోగ్యాలు కూడా చెడిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలని అంటే ముందు మానవ జీవితంలో తను ఏం చేయాలి? ఎక్సర్సైజెస్ అవసరం. ఈ ఎక్సర్సైజ్ అనేది చేయడానికి వీళ్ళు ఇప్పుడు ఒబేసిటీ వచ్చింది, ఇంకా చేయడానికి వీళ్ళు పనికి రాకుండా పోయారు. అందుకని ఏం చేయాలని అంటే వీలైనంత వరకు నడక అనేది అవసరం. ఈ నడక కనీసం 10,000 అడుగులుగిన వారంలో నడిచినట్టయితే ఆరోగ్యంగా ఉంటారు. అలా కాకుండా ఎంతసేపు ఏంటంటే ఊరికి ఇక్కడికి వచ్చేసి చిట్చాటుగా 2 రౌండ్లు వేసిపోతే మాత్రం ఆరోగ్యం ఉండదు. అది ఒకరోజు ఎప్పుడో వేసి ఇంకా 8 రోజులు వేయకుండా ఉండడం. ప్రతిరోజు ఇంచుమించు ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం ఆహారం కూడా టైం ప్రకారమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా బాడీ తయారవుతుంది. ఇప్పుడు మరి ఆల్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే ఒబేసిటీ. అబ్బాయి ఎంత ఉంటాడో శరీరం ఎంత ఉంటుంది. మరి ఇది ఎందుకు వస్తుంది ఈ ఒబేసిటీ అంటే తల్లిదండ్రులు వాడికి ఇష్టం వచ్చినట్టు ఆహారాన్ని ఇవ్వడం వల్ల, ఆడ ఇంట్లో ఆహారమే కాకుండా బయటకు వచ్చినా కూడా వాడు తినడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చేసి వాడిని పాడు చేస్తున్నారు. దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది జనాభా ఒబేసిటీతో అల్లాడుతున్నారు. ఈ ఒబేసిటీని తగ్గించుకోవాలంటే మ్యాక్సిమం నడక ముఖ్యమైంది. ఈ నడకతో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఉదాహరణకు ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉండాలని అంటే మన బాడీలో అన్నీ వదిలేసాం అన్నిటినీ. ఈ వదిలేయడం వల్ల ఏమిటంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క జబ్బు వస్తూ ఉంది. కళ్ళు ఊరిక చూస్తున్నాం కానీ కళ్ళకి ఎక్సర్సైజ్ ఏది? కనీసము ఒకటి లేక 2 నిమిషాలు కళ్ళు బాగా ఆర్చాలి. చెవులను కూడా ఎలుపక్కల బాహ్య చెవిని బాగా నలపాలి. చెవులను ఇలా, తర్వాత ముక్కును కూడా ప్రెస్ చేయాలి. ఏం రాదు, దానికి ఉన్నంతలోనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ రాదు. మరి తినడానికి మాత్రమే తెడ్డుగరలాగా ఉపయోగపడుతుంది నాలుక. ఆ నాలుకను కనీసము ఏ విధమైన ఎక్సర్సైజ్ ఉండదు. తిండి మాత్రం అటు ఇటు చెక్కిలో లేకపోయిన దాన్ని తీసుకోవడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగపడుతున్నది. ఆ నాలుకను ముందుకు ఎక్కువ మందికి ఈరోజు అల్జిమర్స్ వస్తున్నాయి. అల్జిమర్స్ అంటే మైమరుపు, అసలు మర్చిపోయేసేసి అసలు జ్ఞాపకం లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి ఏకైక కారణం ఏంటంటే నాలుకకు ఎక్సర్సైజ్ లేదు. నాలుకను ఇలా కనీసము ఒక 10 సెకండ్స్ నుంచి మళ్ళీ తీసుకుని అట్లే పైకి కిందికి ఇలా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఎక్సర్సైజ్ కావాలి. ఆ ఎక్సర్సైజ్తో పాటు ఈరోజు ఏంటంటే ముద్రలని, మెడిటేషన్ అని. ఒకసారి మెడిటేషన్ మౌనం అనేది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఊరక అవును సార్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా అనొచ్చు. మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే నేను మాట్లాడను. ఎందుచేతనంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది, మౌనం అనేది ఒక పెద్ద మహాసముద్రం అన్నమాట. మౌనంగా ఉండవని చూస్తే ఆ ఎదుటి వ్యక్తి కూడా భయపడతాడు ఏదో మౌనంగా ఉన్నాడని. అందుకే మౌన దీక్ష అనేది చాలా అవసరం అన్నమాట. మరి ఉదాహరణకు రమణ మహర్షి ఉన్నాడు. ఆయన ఎప్పుడో 17 ఏళ్ల వయసులో అరుణాచలానికి వెళ్ళేసి ఆయన పరమపదించేంత వరకు కూడా అరుణాచలంలోనే ఉన్నాడు. ఆయన దగ్గరికి అందరూ ప్రపంచమంతా ఆయన దగ్గరికి వచ్చింది కానీ ఆయన ఎవరి దగ్గరికి పోలే. ఆయన ఎవరితో మాట్లాడేవాడు కాదు. కేవలం వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు చెప్తుంటే ఆయన కళ్ళ ద్వారానే జవాబు ఇచ్చేవాడు. మన భారతదేశంలో ఉండే ప్రజలే కాదు, ఏ ఆంగ్లేయులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకొని ఆయన ఆ మౌన వృత్తిలోనే వాళ్ళకు ఎంతో గొప్పనైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో మళ్ళా పోయి వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు.
కాబట్టి ఏంటంటే మౌనం అనేది చాలా ముఖ్యమైనది. మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డే టు డే లైఫ్. జీవితంలో మౌనంగా ఉండడము, కొంచెము దీక్షతో ఉండడము, వెంటనే మనం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రం సరిపోదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ఇతరమైనటువంటి సమస్యలు, మనకు చాలా సమస్యలు వెంటాడుతుంటాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు పెడతాడు. ఈ దేవుడు మంచోడు కాదు, ఊరుకొంచాడు ఎవరిని. అందుకు కాబట్టి ఆ దేవుడు ఈ శ్వాసలోనే దేవుడు ఉంటాడు. అందుకని మనము జపం చేసినా, స్తోత్రం చేసినా, ఏది చేసినా మౌనంగా ఉంటే శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని మనము సంతరించుకోవచ్చు. ఈ సంతరించుకున్నటువంటి ఆరోగ్యంతో నలుగురికి మంచి విషయాలు 4 చెప్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎంతసేపు మనమే తెలుసుకోవడమో, మనమే ఇది చేసుకోవడమే కాదు. అనేక పుస్తకాలు చదువుతుంటారు, అనేక మందితో మాట్లాడుతుంటారు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేది కూడా మనం అందరం కూడా అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహన ఇప్పుడు అన్నావు చూడు, మమ్మల్ని ఇంకా రాజకీయాల్లోకి పంపలేదని. రాజకీయం అనేది మానవుడు చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక పెద్ద ఇదనమాట. అసలు అది లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి అది అవసరమే. అది లేకుండా ఉంటే అసలు ఈ మతాలు ఇవన్నీ కూడా దేని చుట్టూ తిరిగినాయి? మతం చుట్టూ రాజకీయం తిరిగింది. ఇప్పుడు రాజకీయం మతం చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏంటంటే సాధ్యమైనంత వరకు మనము మనలో ఉన్నటువంటి మంచి విషయాలను ఇతరులకు ప్రబోధించాలి. ఒక్కోసారి ఏం చేస్తుంటారు, తప్పు చేయబోతుంటారు. నాన్న ప్లీజ్ తప్పు చేయొద్దని వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. కమాండ్ చేస్తే ఈడోడ్రా పిచ్చోడు మమ్మల్ని కమాండ్ చేస్తున్నాడు అంటాడు. ఇప్పుడు నా స్టూడెంటే ఉన్నాడు, నాకు ఎదురు పడతాడు, వాడు సిగరెట్ తాగుతూ వస్తుంటాడు. నేను వెంటనే ఇట్లా తల తిప్పుకొని వెళ్తాను. ఎందుకని అంటే ఓహో మా మాస్టర్ చూశాడు, ఇంకా సిగరెట్ ఆయన ముందు తాగకూడదని వాడికి ఉండాలి. అంతేగాని నేనుండి ఏమయ్యా సిగరెట్ మీ బాబు సొత్తు అనేది తాగేది, నా డబ్బులు నేను పెట్టుకొని తాగుతుంటే ఎందుకు అంటాడు, మన స్టూడెంట్ అయినా కూడా. కాబట్టి సమాజాన్ని ప్రబోధాలు ఎట్లుండాలంటే చాలా సునిశ్చితంగా ఉండాలి, చాలా హితమైనటువంటి మంచిని చేకూర్చేదిగా ఉండాలి. ఇలా చేసినట్టయితే మనం సమాజాన్ని కొంత సముద్ధరించడానికి వీలవుతుంది. ఇప్పుడు బాబా ఉన్నాడన్నా, రమణ మహర్షి ఉన్నారన్నా, ఈ గొప్ప గొప్ప వాళ్ళంతా ఏంటనంటే వాళ్ళు సమాజ సేవ చేశారు. వాళ్ళు దేవుళ్ళు కాదు, అసలు మానవులే. కృష్ణుడు, రాముడు ఏమయ్యాడు? ఆయన మానవుడు దైవత్వాన్ని నుంచి మానవత్వానికి వచ్చాడు. ఎందుకని అంటే మోక్షాన్ని పొందాలని అంటే తప్పకుండా మానవ జన్మ రావాలి. వచ్చేసి మానవులకు ఎంతో ప్రబోధించాడు అంటే కృష్ణుడి కంటే గొప్ప విషయాలను రాముడే ఇచ్చేశాడు. ఆ ఆదర్శమైనటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఈరోజు మనమంతా కూడా మన జీవితాన్ని పునీతం చేసుకోవాలని తెలియపరుస్తున్నాం.